హాయ్ అండి. ఇప్పుడు నేను మాఘ పురాణంలో 12వ రోజు 12వ అధ్యాయాన్ని నేను పారాయణ చేస్తానండి. మీరు శ్రవణం చేయండి. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా మరి ఒక కథను వినుము. సుమంతుడను శూద్రుడొకడు ఉండేవాడు. అతడు ధనధాన్యాలు సంపదలపై మిక్కిలి ఇష్టం కలవాడు. వ్యవసాయం చేయను, పశువుల వ్యాపారం చేయను, ఇవి చాలక వడ్డీ వ్యాపారం కూడా చేయను. ఎంత సంపాదించుకున్నాను ఇంకనూ సాధించలేకపోతున్నానని విచారించుచుండును. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడు బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చెను. అమ్మ, నేనే బాటసారిని, అలసిన వాడను. చలి చీకటి మిక్కుటముగా ఉన్నవి. ఈ రాత్రికి నీ ఇంట పడుకునే అవకాశమేమో. ఉదయం వెళ్ళిపోయేదనని ఇంటనున్న కుముద అడిగెను. ఆమె వాని స్థితిని జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమేమో, ఆ బ్రాహ్మణుడు అదృష్టమో, యజమానియగు సుమందుడు వడ్డీని తీసుకొనుటకై గ్రామాంతరం పోయుండును. కుముద ఆ బ్రాహ్మణునికి గొడ్ల సావిడిలో ఒక చోట బాగుచేసి కంబళి మున్నగు వానినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామస్మరణ చేయుచు శ్రీహరి కీర్తనలు పాడుచుండెను. కుముద, ఓయి, నీవెచ్చటి నుండి వచ్చుచున్నావు, ఎచ్చటికి పోవుచున్నావు అని అడిగాను. అప్పుడు ఆ విప్పుడు, తుంగభద్రాద తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసం నదీ స్నానం చేసిన పుణ్యం కలుగును, అందులకే ఇట్లు ఉచితిని సమాధానమిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నానం మహిమను చెప్పెను. కుముదయు మాఘమాస స్నానం చేయుటకై నదికి పోవాలని అనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానం చేసి రావాలని కొనెను. తన అభిప్రాయం చెప్పగా బ్రాహ్మణుడు సంతోషంతో అంగీకరించెను. కుముద ఇంటికి వచ్చెను. సుమందుడు ఇంటికి వచ్చెను. కుముద నదీ స్నానమునకు పోవుచుంటిని భర్తకు చెప్పెను. సుమందుడు, నదీ స్నానం వలదు, అనారోగ్యం కలుగును, పూజకు అనారోగ్యమునకు ధనం వ్యయమగును అని గద్దించి పలికెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణుతో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయెను. నదిలో స్నానం చేయుచున్న ఆమెను పొట్టబోయిన నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధంగా ఆ దంపతులు మాఘ స్నానము నదీ స్నానమైనది, పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను తిట్టుకొనుచు ఇంటికి తీసుకుని వచ్చిన బ్రాహ్మణుడు స్నానం చేసి దేవతార్చన చేసుకుని తన దారిని తాను పోయెను. కొంతకాలమునకు సుమందుడు తన భార్యను మరణించిరి. యమభటులు వారిని యమలోకను గొనిపోయిరి. ఈ లోపల విష్ణుదూతలు విమానంపై వచ్చి కుముదను విమానం ఎక్కించుకొని ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలు వినుడు. నా భర్త చేసిన పాపమును ప్రతిఫలముగా యమలోకం తీసుకుని పోచున్నాడు. అతని భార్యనకు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యము చేయలేదు. అందువల్ల నేను నా భర్తతో పాటు యమలోకను పంపవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకానికి తీసుకుని పోచున్నారు ఏమని అడిగాను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మ, నీవు దుష్టుని భార్యవై వాని సహధర్మచారిని నరకమునకు పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధము లేదు. నీ భర్త చేయి చెడు పనులు నీకు ఇష్టము కాకున్నను భయము వలన కానీ పతిభక్తి వలన కానీ నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకించితివి. ఇందువలన నీకు పాపివి కావు. అంతేకాక మాఘమాస స్నానమును కూడా నువ్వు మనఃపూర్వక భక్తితో చేసేటివి కావున నీ పుణ్యం అందినది. నా భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమును తీసుకుని పోవుచున్నాము. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకము పోవుచున్నాడని పలికిరి. అప్పుడు ఆమె నన్ను లాగుచూ నా భర్తగా నీటిలో మునిగను కదా, ఆ పెనుగులాట్లో 3 మార్లు ఆయనను నీట మునిగి లేచను కదా, బలవంతంగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘమాస స్నానం పుణ్యప్రదం అందురు కదా. ఈ విధముగా చూచినచో నాపై కోపమును ఉన్న పట్టుకుని నీటిలో 3 మార్లు మునిగి లేచిన నీ భర్తకు మాఘ స్నాన పుణ్యము రావాలను. ఆయనను నాతో పాటు విష్ణులోకమునకు రావాలను కదా అని విష్ణుదూతలను ఆమెకు సమాధానం చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణులు పుణ్యపాపములు పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కరించమని అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడు సుమందుని పుణ్యపాపములు పట్టికను చూచెను. సుమందుని పట్టికలో నన్ను పాపములే కానీ మాఘమాస నదిలో స్నానం చేసిన భార్యను కోపంతో కొట్టబోయిన నదీ జనములు పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావాలని ప్రయత్నములో నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన అతడు ఇష్టము లేకునను బలవంతముగా మాఘస్నానము నదిలో 10 మార్లు మునుగుటిచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తి పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముదకు తెలివి తేటలకు ఆశ్చర్యపడిరి. కుముదకి తన భర్తను విష్ణులోకమునకు తీసుకొని పోయింది. రాజా,
బలవంతముగా ఒక మారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలము పూర్వం చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యమును వచ్చునని అని చెప్పుట్లో ఆశ్చర్యం లేదు. మాఘమాసం అంతయు నదీ స్నానం చేసి విష్ణుదేవతారార్చన చేసి మాఘ పురాణము చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత ఉండునో ఆలోచించుము. మానవుడు తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా దుష్కార్యములు చేసి పాపము నందును. అట్టి పై విధముగా చేసిన సత్కార్యములు పుణ్యమునిచ్చును. విచారింపక పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టమైన పాప బహుళము. అట్టి వారికి చెడు కార్యములందు ఆసక్తి లేదా చెడు పనులు చేయు వారితో సాంగత్యం కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాపకార్యములు దూరముగా లేని వారు సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయువానితో కలియుట ప్రయత్నించవలెను. తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానము చేయవలను. అట్లుగాక స్నానము పూజ దానము లేక కేవలం ప్రాణయాత్ర గడిచిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒక నిధనమైనను స్నానము పూజ పురాణ శ్రవణము దానము యథాశక్తిగా పాటించిన వాడు పైన చెప్పిన కుముదాసము సుమందుల వలె విష్ణులోకం పొందుదురు. మాఘమాసము ప్రయాగలో స్నానము మొన్నగొన్నవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు, వానికి మోక్షమే కలుగును. ప్రయాగ అంతేకాక మాఘమాసము కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, శోణిభద్ర, గౌతమి, తామ్రపర్ణి ఇత్యాది నదులందు స్నానం చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టి వారైనను మాఘమాస స్నానము పూజము పురాణ శ్రవణము దానము వీటన్నిటిని కానీ కొన్నిటిని కానీ యథాశక్తిగా చేయటియే వానికి పాప తరోనోపాయము మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠుడు దిలీపునకు వివరించి చెప్పాను. నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్